పట్టణ పరిధిలోని చెరువు కట్టలు ఒకప్పుడు ప్రకృతి అందాల నిలయాలు, కాని ఇప్పుడు అవే ప్రాంతాలు చెత్తగుట్టలుగా మారుతున్నాయి. అవును. లేపాక్షికి వెళ్లే రోడ్లో శ్రీకంఠాపురం చెరువుకట్టపై మునిసిపల్ పరిధిలో తొలగించిన చెత్తను పడేస్తున్నారు. ఆ ప్రాంతంలో పాఠశాలలు, దేవాలయాలు, హోటళ్లు ఉండటంతో ప్రజలు దుర్వాసనను భరించలేకపోతున్నారు. అదే పరిస్థితి పెనుకొండకు వెళ్లే రోడ్డులో కూడా కనిపిస్తోంది. కొట్నూరు చెరువుకట్టపై ఖాళీ స్థలాల్లో చెత్తతో పాటు కోళ్ల వ్యర్థమాంసం, ఈకలు పడేస్తున్నారు. ఇది మరింత ప్రమాదకరం. ఎందుకంటే ఇలాంటి వ్యర్థాల వల్ల దుర్వాసన మాత్రమే కాదు, వ్యాధులు వ్యాపించే ప్రమాదం కూడా ఉంది. పట్టణం నడిబొడ్డున ఉన్న సూరప్పకుంట చెరువు సమీపంలో కూడా చెత్త వేయడంతో అక్కడి నివాసులు తరచూ అనారోగ్యాల బారిన పడుతున్నారని సమాచారం. పోచన్నపల్లికి వెళ్లే రోడ్డులో సూగూరు పెద్ద చెరువు కట్టపై కూడా మునిసిపల్ సిబ్బంది చెత్తపడేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్టలపై ఇలా వ్యర్థాలు పేరుకుపోవనంతో సమీప కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. దుర్వాసనను ప్రజలే కాదు, వాహనదారులు కూడా భరించలేకపోతున్నారు. ఇప్పటికే పలువురు అనారోగ్యాల బారిన పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే సమస్య మరింత తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు. శ్రీకంఠాపురం నివాసి వెంకటేష్ ఈ సమస్యపై మునిసిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా సరైన స్పందన రాలేదని అంటున్నారు. అయితే మునిసిపల్ కమిషనర్ మల్లికార్జున్ స్పందిస్తూ ఈ సమస్య తన దృష్టికి వచ్చిందని, 2 రోజుల్లో పారిశుద్ధ్య సిబ్బందిని అప్రమత్తం చేసి చెత్త తొలగించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి అనుకూలమైన వాతావరణం కల్పించడం స్థానిక సంస్థల బాధ్యత. చెరువులను కాపాడటం, పరిశుభ్రతను పాటించడం మన అందరి బాధ్యత కూడా. ఈ సమస్యపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి స్థానిక సమస్యలపై మరిన్ని అప్డేట్స్ కోసం మా పాడ్కాస్ట్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.